విజయనగరం సిటీకి మంచినీటి సమస్య నివారించే దిశగా గడిగడ్డ రిజర్వాయర్ సామర్థ్యం పెంచే ప్రాజెక్టును పూర్తి చేసే దిశగా చర్యలు తీసుకోవాలని తెలుగు తమ్ముళ్లు డిమాండ్ చేశారు. విజయనగరం నియోజకవర్గ టీడీపీ నాయకులు జిల్లా కలెక్టరేట్కు వినతిపత్రం అందజేశారు. సోమవారం ప్రజా సమస్యల పరిష్కారం వేదికలో ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. విజయనగరం ప్రజల త్రాగునీటి సమస్య పరిష్కార దిశగా గడిగడ్డ రిజర్వాయర్ సామర్థ్యం పెంపు ప్రాజెక్టును పునఃప్రారంభించాలని విజయనగరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు కోరారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో సోమవారం ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు కృషితో నాగావళి నీటిని చంపావతి నదికి కలిపే నదుల అనుసంధాన కార్యక్రమాన్ని 2018లో టీడీపీ ప్రభుత్వం చేపట్టిందన్నారు. తర్వాత వైసీపీ ప్రభుత్వ కాలంలో ఈ ప్రాజెక్టును పక్కన పెట్టేశారన్నారు. గడిగడ్డ రిజర్వాయర్ సామర్థ్యం పెంచి నాగావళి నీటిని చంపావతికి అనుసంధానం చేయడమే లక్ష్యంగా రూపొందించిన ఈ ప్రాజెక్టు పూర్తయితే విజయనగరానికి నీటి సమస్య ఉండదని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుని ఈ ప్రాజెక్టును కొనసాగించాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఐవీపీ రాజు, ప్రసాదల లక్ష్మీవరప్రసాద్, కనకల మురళీమోహన్ తదితరులు పాల్గొన్నారు.